హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే రియాక్ట్లో యూజ్ రెడ్యూసర్ అనే హుక్ని మనం ఎలా యూజ్ చేస్తామనేది నేర్చుకుందాం. ఫస్ట్ నేను నా ఫోల్డర్లో డీలో ఉన్న రియాక్ట్ ప్రాక్టీస్లోకి వెళ్ళాను. అక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఆ తర్వాత npx క్రియేట్ రియాక్ట్ యాప్. నేను వర్క్ చేస్తున్నది ఏ కమాండ్ మీద అంటే యూజ్ రెడ్యూసర్ మీద, కాబట్టి యూజ్ రెడ్యూసర్ యాప్ అని చెప్పి ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ యూజ్ రెడ్యూసర్ హుక్ అనే దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి స్టేట్ మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా స్టేట్ మేనేజ్మెంట్కి యూజ్ స్టేట్ వాడుతూ ఉంటాం కదా. అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ కోసం అయితే యూజ్ స్టేట్ వాడుతుంటాం, లేదా ఒక ఎంటైర్ ఆబ్జెక్ట్ కోసమైనా వాడుతుంటాం. కానీ ఒక స్టేట్లో బేస్డ్ ఆన్ ద కండిషన్ పెట్టి అయితే ఎలా వాడతాము. కండిషన్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ యాక్షన్ టైప్ అంటాం దాన్ని. మనం పంపించే వాల్యూని ఏమంటామంటే పేలోడ్ అంటాం. పేలోడ్ అంటే అర్థం ఏంటంటే మనం పంపించే వాల్యూ. యాక్షన్ టైప్ అంటే అర్థం ఏంటంటే మనం ఏ యాక్షన్ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఒక ఐటమ్ని యాడ్ చేయాలనుకుంటున్నామా, ఒక ఐటమ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామా అనే దాన్ని యాక్షన్ యొక్క టైప్ అంటాం. నేను సింపుల్గా అంటే ఎక్కువగా డెకరేషన్ చేయకుండా వెరీ సింపుల్ ఫార్మాట్లో మీకు ఒక కామర్స్లో కార్ట్ని మనం ఎలా ఐటమ్స్ యాడ్ చేసుకుంటాం, రిమూవ్ చేసుకుంటాం అనేది ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ని యూజ్ రెడ్యూసర్ ఉపయోగించి, అట్లానే మనం యుఐడి యూనిక్ ఐడీస్ జనరేట్ చేయడం కోసం ఒక ప్యాకేజ్ చూసాం మనం ప్రీవియస్ క్లాస్లో. దాన్ని యుఐడి అంటాము. దాంట్లో ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాసే UUIDv4 వర్షన్ అంటాము. యూజింగ్ దట్ ఆటో ఇంక్రిమెంటల్ ఐడిని తీసుకోవడం కోసం దాన్ని వాడతాం. ఒక యూనిక్ ఐడిని ఇట్ విల్ బి జనరేట్ ఆన్ ఎవ్రీ అటెంప్ట్. సో దానివల్ల మనకి బెనిఫిట్ ఏమైందంటే యూనిక్ ఐడి జనరేట్ చేయడం వల్ల ఒక రికార్డుని ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా ఒక యూనిక్నెస్ కావాలి ఆ డేటాలో. ఆ యూనిక్నెస్ కోసమే మనం UUID అనే ఒక NPM ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకొని దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ప్యాకేజీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి రిక్వైర్మెంట్ లైబ్రరీ ఏముంది ఈ ప్రాజెక్ట్లో అంటే, ఒక ఎడిషనల్గా మనం వాడబోయే లైబ్రరీ ఏంటిదంటే దట్స్ ఓన్లీ ఫర్ UUID అనే ఒక లైబ్రరీని మనం NPM ప్యాకేజ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే అది ఎక్కడ చేసుకోవాలి మనం మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత, ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, యూజర్ రెడ్యూసర్ యాప్ అని చెప్పని ఒక ఫోల్డర్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ NPM IUUID ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేసేస్తే ఫస్ట్ మనం ప్రజెంట్ అనుకున్న కాన్సెప్ట్ కావాల్సిన ప్యాకేజెస్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, కోడ్ స్పేస్ డాట్ అని చెప్పని ఎంటర్ కీ కొడితే మనకి VS కోడ్లో ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం ప్యాకేజ్ డాట్ జేసన్లోకి వెళ్తే ఇక్కడ UUID అనే ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేసుకొని వచ్చాం కాబట్టి ఇట్ షుడ్ బి ఓకే. దెన్ మనం సోర్స్లోకి వెళ్ళి యాప్ డాట్ జేఎస్లోకి వెళ్దాం. కోడ్ మొత్తాన్ని డిలీట్ చేసేద్దాం. ఆ తర్వాత యాప్ డాట్ CSSలోకి వెళ్దాం. ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం కూడా తీసేద్దాం. మనం ఒక 2 స్టైల్స్ ముందుగానే రాసేసుకొని వెళ్ళిపోదాం. కంటైనర్ అని చెప్పినది ఒకటి కావాలి. ఆ కంటైనర్ ఎలా ఉండాలంటే డిస్ప్లే ఫ్లెక్స్గా ఉండాలి, ఎందుకంటే సెంటర్లోకి రావాలి. అట్లనే ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా ఉండాలంటే అది ఒక రోలోనే అలైన్ అవ్వాలి. అండ్ తర్వాత దాని యొక్క విడ్త్ వచ్చేసి నేను ఐ గో విత్ 400 పిక్సెల్స్. అండ్ ఎప్పుడు కూడా ఒక కంటైనర్ సెంటర్లోకి రావాలంటే మార్జిన్ అనేది మనం ఆటో ఇస్తే ఆటోమేటిక్గా 2 సైడ్స్ మార్జిన్స్ అసైన్ అవుతాయి కాబట్టి ఈక్వల్గా సెంటర్లో వస్తుంది ఆ కంటైనర్. ఇంకొకటి మనకి బేసికల్గా అవసరమయ్యేది ఏంటంటే ఫామ్ గ్రూప్ అనే ఒక క్లాస్ రాస్తుంటాం మనం. ఇది ఎందుకు రాస్తుంటామంటే ఇది కూడా సేమ్ డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుంటాము. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి 1 by 1 కిందకి రావాలి కాబట్టి కోలం అని చెప్పి తీసుకుంటాం. ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం అని చెప్పి తీసుకుంటాం. లెట్స్ ఇంతవరకు ఇది చాలు. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేద్దాం, రియాక్ట్ యారో ఫంక్షన్ తీసుకుందాం. ఈ యారో ఫంక్షన్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, ఒక కార్ట్ డిజైన్ చేయాలి. సో కాబట్టి నేను ఫస్ట్ దీంట్లో ఒక హెడ్డింగ్ పెట్టుకుంటున్నా, షాపింగ్ కార్ట్ అని చెప్పి రాసుకుంటున్నా. షాపింగ్ కార్ట్ అని చెప్పి రాసుకుంటున్నా. ఇక్కడ నాకు ఒక కంటైనర్ అనేది ఎక్కడ ఉండాలి, ఈ డివిజన్కి నేను పెట్టుకునే క్లాస్ పేరే క్లాస్ నేమ్ కంటైనర్ అని చెప్పి. ఈ కంటైనర్ను మనం యాక్సెస్ చేయగలగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యాప్ డాట్
సిఎస్ఎస్ అని చెప్పని స్టైల్ షీట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ తర్వాత మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ పెట్టుకోవాలి. సో ఈ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ కోసం నేను ఒక డివిజన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ డివిజన్ యొక్క క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఫామ్ గ్రూప్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఏం పెట్టుకుంటున్నాను, ఫామ్ గ్రూప్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం ఫామ్ గ్రూప్ ఒకటి తీసుకుందాం. ఈ ఫామ్ గ్రూప్లో సో ఇన్పుట్ వచ్చేసి మనకి ఫస్ట్ లేబుల్ పెట్టుకుందాం. లేబుల్ ఎందుకంటే హెడ్డింగ్స్ చూపించడం కోసం. ఈ లేబుల్లో ఫస్ట్ దానికి ఐటమ్ నేమ్ అని పెట్టుకుందాం. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒక ఇన్పుట్ కావాలి. ఆ ఇన్పుట్ టైప్ అనేది వచ్చేసి మనం టెక్స్ట్ కింద తీసుకుందాం. దెన్ క్లోజ్ చేసేద్దాం. ఇది ఒక డివిజన్. ఫస్ట్ ఫార్మాట్ ద డాక్యుమెంట్ చేసుకుందాం. క్లియర్గా దీన్ని కాపీ చేసి మనకు ఐటమ్ నేము, ప్రైస్ అండ్ క్వాంటిటీ 3 కావాలి మనకి. సో కాబట్టి ఇప్పుడు ఐటమ్ నేమ్ దగ్గర ఏం చేసేద్దాం, మనం ఐటమ్ నేమ్ అనేది తీసేసి ప్రైస్ అని పెట్టుకుందాం. ఇక్కడ ఈ ప్రైస్ అనేది నెంబర్ కాబట్టి నెంబర్ అని చెప్పని ఇచ్చుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి క్వాంటిటీ కావాలి, ఇది కూడా నెంబర్ కాబట్టి వి గో విత్ నెంబర్. సో ఇంతవరకు చేసిన తర్వాత మనం ఇది స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా రెండర్ అయిందా లేదా అని చూసుకోవాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ కొట్టుకొని మన టెర్మినల్లోకి వెళ్ళి npm స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత యూజ్ రెడ్యూసర్ హుక్ని, ఆ తర్వాత UIDని ఎలా యాక్సెస్ చేస్తామనేది యూజ్ చేసుకుంటామనేది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ మనకి పేజ్ ఓపెన్ అయింది. మనకి ఇక్కడ మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్ వచ్చింది. కాకపోతే అన్ని పక్క పక్కన వచ్చినాయి, మొత్తం కిందకి రావాలి మనకి. అంటే మనం రాసిన స్టైల్ కంటైనర్కి కంటైనర్ అని చెప్పి రాసాం. ఫామ్ గ్రూప్లో కాలం ఉండాలి. app.jsలో కంటైనర్లో మనం ఏం చేసాం, డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కూడా ఇది కూడా కోలంలోనే ప్రొవైడ్ చేసి విడ్త్ ఇచ్చాము, మార్జిన్ ఆటో ఇచ్చేసాము. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఆటోమేటికలీ ఇట్ విల్ బి ఫైన్. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఒక బటన్ కావాలి. whenever we press the button ఆటోమేటిక్గా మనకి ఏం రావాలి, ఐటమ్ యాడ్ అవ్వాలి. ఐటమ్ యాడ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, యాడ్ ఐటమ్ అని చెప్పని ఒక బటన్ కావాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఇంకొక డివిజన్ తీసుకుందాము. ఈ డివిజన్నే మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. ఫామ్ గ్రూప్స్ పెట్టాం కాబట్టి ఈ లేబుల్ తీసేసి ఇక్కడ ఒక బటన్ని మనం క్రియేట్ చేసుకుందాం. ఆ బటన్లో మనకు కావాల్సిన ఈవెంట్ ఏంటంటే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ కూడా కావాలి. ఈ ఆన్ క్లిక్ అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనం కాల్ చేయాల్సిన ఒక మెథడ్ రాసుకోవాలి. ఆ మెథడ్ పేరు మనం ఇక్కడ డైరెక్ట్గా మెథడ్ రాసుకుంటున్నాం కాబట్టి కాల్ బ్యాక్ కాదు కాబట్టి ఐటమ్ని యాడ్ చేసే మెథడ్ రాస్తున్నాను కాబట్టి ఐటమ్ యాడ్ అని చెప్పని రాసుకుంటున్నాను. ఇక్కడ ఈ బటన్ని క్లోజ్ చేసి దాని పేరు యాడ్ ఐటమ్ అందాం. తర్వాత బటన్ కూడా మనం స్టైలిష్ చేద్దాము. దట్స్ ఫైన్. దెన్ ఐటమ్ యాడ్ అనే మెథడ్ మనం ఇంకా రాయలేదు అని చెప్తుంటుంది అది. సో ఎందుకంటే మనం ఇంకా డిఫైన్ చేయలేదు పైన. ఇప్పుడు ఈ ఐటమ్ ఐడిని కాపీ చేసుకొని ఫస్ట్ వి పుట్ ఏ మెథడ్. ఇక్కడ మనం కాన్స్టెంట్ యాడ్ ఐటమ్ and open close the bracket arrow function. Now the problem will be clear. So problem will be clear. It should be showing onto the well. సో రిఫ్రెష్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా సెంటర్లో వచ్చేసి వీటన్నిటికీ కూడా బాటంలో గ్యాప్ కావాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, app.cssలోకి వెళ్ళి ఈచ్ ఫామ్ గ్రూప్కి మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్స్ తీసుకుందాం. ఆటోమేటిక్గా క్లియరెన్స్ వస్తుంది. ఆ ఇన్పుట్ బాక్సులకి మనం కొన్ని స్టైల్స్ని అటాచ్ చేద్దాము. ఇన్పుట్ బాక్సులకు వచ్చేటప్పటికి నాకు లోపల ప్యాడింగ్ కావాలి నాకు. సో ప్యాడింగ్ ఒక 5 పిక్సెల్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా 5 పిక్సెల్స్ తోటి మనకి లోపల ప్యాడింగ్ వచ్చింది. ఇప్పుడు మనకి చుట్టూ ప్యాడింగ్ ఉంటుంది అనమాట. లేకపోతే చిన్న చిన్న టెక్స్ట్ బాక్స్ లా కనపడతాయి. ఈ బటన్కి మనం హైట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్మాల్ హైట్లో ఉంది. ఫాంట్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయింది. సో అది కూడా మారుద్దాము. ఇప్పుడు బటన్కి మనం ఏం చేద్దామంటే BUTTN బటన్ అనే దానికి ఒక స్టైల్ రాసేద్దాము. బటన్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 100 పిక్సెల్స్ అని రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేటప్పటికి నేను ఒక 25 పిక్సెల్స్ అని చెప్పి రాసుకుంటున్నాను. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇక్కడ మనకి యాడ్ ఐటమ్ అనే బటన్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఇంకా బటన్కి మనం ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేద్దాము. అలానే ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి దాన్ని కలర్ అంటాము. సో దాన్ని ఆక్వా అని చెప్పి ఇచ్చేద్దాము. ఓకే, ఆ తర్వాత
బోర్డర్కి రేడియస్ తీసుకుందాము, ఒక 10 పిక్సెల్స్ రేడియస్ ఇచ్చుకుందాం దానికి. లెట్స్ గో బ్యాక్, బటన్ షుడ్ బి రెడీ. సో నాకు ఈ ప్యాడింగ్ అనేది కావాలి నాకు బటన్కి చుట్టూ కూడా. సో ప్యాడింగ్ ఎలా ఇచ్చుకోవాలంటే ప్యాడింగ్ అని చెప్పని ప్రెస్ చేసి ఇక్కడ నాకు టాప్ వచ్చేసి నాకు ఒక 10 పిక్సెల్స్ ఉండాలి, లెఫ్ట్ 15 పిక్సెల్స్ ఉండాలి. దట్స్ ఎనఫ్. రెండు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మిగతా అవన్నీ అదే తీసేసుకుంటుంది. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ చెక్. హైట్ చాలలేదు. ఇప్పుడు మనం హైట్ అనే దాన్ని రిస్ట్రిక్షన్ తీసేస్తే ఆటోమేటిక్గా ఆటో హైట్ ఎంత కావాలో అంత తీసుకుంటాం. సో దట్స్ ఫైన్. ఇప్పుడు ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం బటన్కి. ఫాంట్ సైజ్ వచ్చేసి 1.25 REM అనమాట రెస్పాన్స్ కోసం. సో లెట్ us ఇంక్రీజ్ దట్. మోర్ అయిపోయింది నాకు. 1.2 చాలు. 1.2 అంటేనే మనకి ఆల్మోస్ట్ 16-12 పిక్సెల్స్ దాకా వస్తుంది. సో 1 REM అని పెట్టుకుందాం. ఇట్స్ ఫైన్ టు దట్. సో లెట్స్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ రాయాలి, యూజ్ రెడ్యూసర్. నౌ ద డిజైన్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. సో వి గో ద app.js. ఫస్ట్ ఒక స్టేట్ మేనేజ్ చేయటం కోసం మనం వాడుకునే ఒక హుక్ని ఏమంటాం? ఇట్స్ లైక్ ఏ యూజ్ రెడ్యూసర్ అంటాం. సో కాబట్టి నేను ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఆ స్టేట్ వేరియబుల్ పేరు ఏంటంటే కార్ట్. సో ఎప్పుడైతే నేను ఆ కార్ట్లోకి డేటాని పంపించాలనుకుంటానో, అప్డేట్ చేయాలనుకుంటానో, మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే సెట్ కార్ట్ అని చెప్పని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం రెడ్యూసర్ వాడేటప్పుడు ఎప్పుడు కూడా దాని యొక్క నేమ్ ఏం పెడతామంటే డిస్పాచ్ అని పెడతాం. డిస్పాచ్. సో నేను డిస్పాచ్ అనే పెట్టాలా, తర్వాత మార్చచ్చా, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్పాచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ యూజ్ రెడ్యూసర్ అనే హుక్ వాడినప్పుడు మనం డేటాని డిస్పాచ్ చేస్తున్నాము ఆ రెడ్యూసర్ మెథడ్లోకి అని తెలియటం కోసం డిస్పాచ్ అని పెట్టాము. ఇట్స్ నాట్ ఏ కన్స్టెంట్. నేను అన్ని మార్చి చూపిస్తాను, మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. యూజ్ రెడ్యూసర్లోకి వెళ్దాం. యూజ్ రెడ్యూసర్లో ఆటోమేటిక్గా పైన ఇంపోర్ట్ అయిపోయింది. ఫస్ట్ పారామీటర్ యూజ్ రెడ్యూసర్లోకి ఏముంటుందంటే whenever we can use the dispatch method ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసింది. దాని పేరు ఏం పెట్టుకుందాం అంటే మనం కార్ట్కి రెడ్యూస్ చేయాలని చూస్తాం. రెడ్యూస్ అంటే తగ్గించడం కాదు, అదొక మెథడ్. సో ఆ ఫంక్షనాలిటీ జరగడం కోసం కార్ట్ రెడ్యూసర్ అని చెప్పి వాడుతున్నాం. అది ఏ టైప్ అనేది కూడా చెప్పాలి. దట్ టైప్ ఈస్ కాల్డ్ అన్ అరే. అంటే మనం అరే ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి స్టోర్ ఇన్ టు ద స్టేట్. ఏ స్టేట్ లో? కార్ట్ అనే దాంట్లో. ఈ కార్ట్ లో ఏముంది మనకి? ఇక్కడ అప్డేటింగ్ కోసం ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్కి మనం ప్రోగ్రామ్ రాసుకోవాలి. సో ఈ మెథడ్కి ఏం రాయాలి? ప్రోగ్రామ్ రాయాలి. ఇది ఎక్కడ రాస్తామంటే కాంపోనెంట్ లోపల రాయాలి. ఎందుకంటే కాంపోనెంట్ రీరెండర్స్ అవుతుంటది కాబట్టి కాంపోనెంట్ యొక్క అవుట్ సైడ్ మనం ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఆ ఫంక్షన్ పేరే ఏ పేరు పెట్టాలి? ఇక్కడ మీరు ఏదైతే నేమ్ని మీరు పెట్టుకుంటారో అదే నేమ్ని ఆ ఫంక్షన్కి నేమ్ రాసుకోవాలి. ఆ ఫంక్షన్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్టేట్ అంటాము, అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి యాక్షన్ అంటాము. స్టేట్ అంటే అర్థం ఏంటంటే ప్రెజెంట్ ఈ యారేలో ఏ ఎలిమెంట్స్ అయితే ఈ కార్ట్ అనే దాంట్లో ఉన్నాయో దాన్ని ప్రెజెంట్ స్టేట్ అంట. కరెంట్ స్టేట్ ఇక్కడికి వెళ్ళిద్ది. ఆ తర్వాత యాక్షన్ వెళ్తుంది. ఈ యాక్షన్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి టైప్ ఉంటుంది, ఇంకొకటి పేలోడ్ ఉంటుంది. టైప్ అంటే అర్థం ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వీ నీడ్ టు మేడ్. ఏం చేయాలనుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ యాక్షన్ మనం చేయాలనుకుంటున్నాం. సో అలానే ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ యాక్షన్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ ది వాల్యూస్ కూడా మనం పంపించాలి కాబట్టి దాన్నే పేలోడ్ అంటాం అనమాట. ఇది మనం రిడక్స్ నేర్చుకునేటప్పుడు బాగా అర్థమైంది. రిడక్స్ అనేది ఇట్స్ నాట్ ఏ రియాక్ట్ పార్ట్. మళ్ళీ రిడక్స్ అనేది కంప్లీట్గా విడిగా నేర్చుకోవాలి. సో నేను వీలైనంత వరకు దాని మీద కూడా వీడియోస్ చేసి మీకు క్లారిటీగా పెడతాను. సో కార్ట్ రెడ్యూసర్లో స్టేట్, యాక్షన్ 2 వస్తుంది. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ యాక్షన్స్ని పెర్ఫామ్ చేయాలంటే ఎప్పుడు కూడా ఏం చేస్తుంటామంటే స్విచ్ కేస్ వాడతాము. 1, 2 ఉంటే ఇఫ్ ఎల్స్ వాడుతుంటాము. అది బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి మనం వాడుతుంటాం. ద ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను పంపించే యాక్షన్ కనుక యాడ్ అనే యాక్షన్ కనుక నేను పంపించినట్లయితే whenever I push the add action, then what next? ఏం జరగాలి? సో ఇక్కడ రిటర్న్ అవ్వాలి. ఏమి రిటర్న్ అవ్వాలంటే ప్రెజెంట్ ఉన్న స్టేట్ల నుంచి స్టేట్ స్ప్రెడ్ అవుతూ అంటే కొత్త స్టేట్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ స్టేట్లో ఉన్న వాల్యూస్ తెచ్చుకుంటుంది. ఆ వాల్యూస్ ప్లస్ మనం ఏదైతే యాక్షన్ యొక్క పేలోడ్ని పంపిస్తున్నామో మనం పంపిస్తున్నామో అది కలుపుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కార్ట్లో ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రెజెంట్ స్టేట్ అంట.
ఈ స్టేట్కి ఇంకొక ఐటెంని యాడ్ చేయమని ఈ యాక్షన్లో పంపించాం. ఆ యాక్షన్ యొక్క పేలోడ్. అప్పుడు ఏం జరగాలి? ఆ స్టేట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి దానికి మనం పంపించిన ఆబ్జెక్ట్ కూడా యాడ్ అయ్యి ఇట్ షుడ్ బి రిటర్న్ అండ్ స్టోర్ ద కరెంట్ స్టేట్. దాన్ని రిటర్న్ స్టేట్ చేసినప్పుడు ఏమైపోయింది? స్టేట్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ కేసు ఏం చేయాలి? రిమూవ్ చేసినప్పుడు సో మనం రిమూవ్ యాడ్ తర్వాత రిమూవ్ అనే కేసు రాసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే స్టేట్లో ఉన్న వాల్యూని తీసేయాలి కాబట్టి సో ఫిల్టర్ చేసేస్తాం. ఎలా ఫిల్టర్ చేస్తాము? ఫిల్టర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏ ఐటెం అయితే మనకు అవసరం లేదో ఎక్సెప్ట్ టు దట్ ఐటెంని మనం ఒమిట్ చేయాలి. అంటే ఐటెం డాట్ ఐడి నాట్ ఈక్వల్ టు మనం పంపించిన యాక్షన్ యొక్క పేలోడ్. అంటే మనం పేలోడ్లో ఏదైతే పంపిస్తున్నామో ఆ పేలోడ్లో ఉన్న ఐడి అనే ఎలిమెంట్కి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ పేలోడ్లో ఏమొస్తుంది? ఒక ఆబ్జెక్ట్ మొత్తం పంపిస్తాం. ఏమేమి పంపిస్తాము? మనం డిజైన్ చేసుకునే యాజ్ పర్ డిజైన్ ప్రకారం మనం ఏమైతే పంపించామో ఐటమ్ నేము, ప్రైస్, క్వాంటిటీ, ఐటమ్ యొక్క ఐడి యూఐడి పంపిస్తున్నాం. సో కాబట్టి ఆ ఐడికి మ్యాచ్ అవుతున్న రికార్డు కాకుండా మిగతావన్నీ కూడా రిటర్న్ వచ్చి అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి రిటర్న్? సో అట్ ది న్యూ స్టేట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఈ రెండు కాకుండా ఏ యాక్షన్ పెర్ఫామ్ చేసినా ఎగ్జిక్యూట్ అయ్యే ఒక మెథడ్నే మనం ఏమంటామంటే డిఫాల్ట్ అంటాం. ఇదన్నీ మనం సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం, జావాలో నేర్చుకున్నాము, పైథాన్లో నేర్చుకున్నాం, అన్నిట్లో ఇదే ఫార్మాట్. సో బట్ కాకపోతే ద వే ఆఫ్ యూసేజ్ అనేది కొద్దిగా డిఫరెంట్. ఇప్పుడు నేను అది కాకుండా ఇంకేదన్నా యాక్షన్ డిఫరెంట్ యాక్షన్ లైక్ యాడ్ కాకుండా రిమూవ్ కాకుండా ఇంకేదన్నా యాక్షన్ నేను పాస్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్, అప్పుడు ఏం చేసిద్దంటే ఈ డిఫాల్ట్ అనే కేసులోకి వచ్చి ప్రెజెంట్ ఏ స్టేట్ అయితే ఉందో అదే స్టేట్ని రిటర్న్ చేసిద్ది. అంటే ఎటువంటి మోడిఫికేషన్స్ జరగకుండా ప్రెజెంట్ ఏ స్టేట్ అయితే దాంట్లో ఉందో అంటే ఈ కార్ట్ యొక్క స్టేట్ ఏదైతే ఉందో అదే స్టేట్ మళ్ళీ రిటర్న్ అయింది. ఈ కార్ట్ స్టేట్ ఒకవేళ మనం పంపించిన ఎలిమెంట్ అంటే డిస్పాచ్ చేసే దాంట్లో కనుక యాడ్ కానీ రిమూవ్ కానీ మెథడ్ కనుక ఉండి ఉంటే ఆ యాక్షన్ యొక్క టైపు అప్పుడు కార్ట్కి అప్డేట్ అవ్వడం కానీ తీసేయడం కానీ జరిగింది. కానీ మనం పంపించేది ఎటువంటి యాక్షన్ లేనిది పంపించినప్పుడు దెన్ ఒరిజినల్ స్టేట్నే మళ్ళీ రిటర్న్ చేసిద్ది అనమాట. దట్ ఈస్ ద కార్డ్ రెడ్యూసర్. ఇక్కడ కార్డ్ రెడ్యూసరే పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ డిస్పాచ్ పెట్టుకోవాలా? దీస్ ఆల్ ఆర్ టెక్నికల్ టర్మ్స్. బట్ మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. కాకపోతే అర్థం కావటం కోసం అందరూ రెడ్యూసర్ అనే పేరు పెడుతుంటారు. ఇక్కడ స్టేట్ అప్డేట్ చేసే మెథడ్ని డిస్పాచ్ అనే పెడుతుంటారు. బట్ నేను అది కూడా మార్చి చూపిస్తాను మీకు. ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ 3 వేరియబుల్స్లో ఉన్న డేటా మనం ఈ ఐటమ్స్ యాడ్ అనే మెథడ్ ప్రెస్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? ఈ నీడ్ ఆఫ్ టు ద 3 స్టేట్ వేరియబుల్స్ కావాలి. ఏమేం కావాలనేది మనం ఫస్ట్ డిఫైన్ చేద్దాం. ఫస్ట్ ఐటమ్ నేమ్ కావాలి. దాని పేరు సెట్ ఐటమ్ నేమ్ అని చెప్పని పెట్టుకుందాం. ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. సో యూజ్ స్టేట్ అనే హుక్ తీసుకుందాం. హుక్లో మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు బికాజ్ ఆఫ్ బై డిఫాల్ట్ ఎంటీ అంటే ఏమి ఇంకా పెట్టలేదు అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ తర్వాత ఏం కావాలి మనకి? ఐటమ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. దాని పేరు సెట్ ఐటమ్ ప్రైస్ అని చెప్పని పెట్టుకుందాం. దెన్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అనే హుక్ని యూజ్ చేద్దాం. దెన్ తర్వాత కాన్స్టెంట్ ఐటమ్ క్వాంటిటీ తీసుకుందాం. ఐటమ్ QGY సెట్ ఐటమ్ క్వాంటిటీ. సో ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఈ స్టేట్ తీసుకున్నాం. దెన్ ఇంకేం కావాలి మనకి? ఈ మెథడ్లో మనం ఎప్పుడైతే ఐటమ్ యాడ్ అనే మెథడ్ ఎప్పుడు నొక్కుతున్నాం మనం ఇక్కడ ఆన్ క్లిక్ చేసినప్పుడు. మరి ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ చేంజ్ అయినప్పుడల్లా స్టేట్స్ అప్డేట్ అయితేనే కదా మనం ఆన్ క్లిక్లో డేటా స్టోర్ చేయగలిగేది. సో కాబట్టి ఎవ్రీ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వచ్చి దీంట్లో వాల్యూ ఏమి కనపడాలంటే మనకి ఐటమ్ నేమ్ కనపడాలి. అలానే ఆన్ చేంజ్ అయినప్పుడు ఐటమ్ నేమ్ అప్డేట్ అవుతూ ఉండాలి. కాబట్టి ఆన్ చేంజ్లో కాల్ బ్యాక్ ఈవెంట్ ఒకటి రాసుకుంటాము. ఈ కాల్ బ్యాక్ ఈవెంట్లో సెట్ ఐటమ్ నేమ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే మనం ఈ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే మనం టైప్ చేస్తున్నామో అదే వాల్యూని ఈ దీంట్లో చూపించమని అర్థం అనమాట. అంటే సెట్ చేయమని అర్థం. సెట్ ఐటమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం దీని మొత్తాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్లీ కాపీ చేసుకుందాం. జస్ట్ రిమైనింగ్ వాటికి కూడా పేస్ట్ చేద్దాం. బట్ కాకపోతే ఇక్కడ ఐటమ్ నేమ్ బదులు మనం ఐటమ్ ప్రైస్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం.
ఇక్కడ కూడా సెట్ ఐటమ్ నేమ్ అనే మెథడ్ బదులు మనం సెట్ ఐటమ్ ప్రైస్ అని చెప్పి అనే మెథడ్ని కాల్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక దానికి మనం కాపీ చేయాలి. ఇలానే లెట్ us కాపీ దిస్ అండ్ ఇక్కడ దీనికి కూడా మనం ఇలానే పేస్ట్ చేసేద్దాం. దెన్ ఇక్కడ ఐటమ్ నేమ్ బదులు ఏం చేద్దాం అంటే ఐటమ్ క్వాంటిటీ అని చెప్పని తీసుకుందాం. ఇక్కడ కూడా మనం సెట్ ఐటమ్ క్వాంటిటీ అనే మెథడ్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఇక ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది కామన్. ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ కింద ఈవెంట్ని స్పెసిఫై చేసినా చేయకపోయినా ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్, నో వరీడ్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఈ బటన్ని ప్రెస్ చేస్తున్నామో యాడ్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నామో అప్పుడు మనకి డేటా యాడ్ అవ్వాలి. సో కాబట్టి దీంట్లో మనం దానికి సంబంధించిన కోడ్ మనం రైట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనం యాడ్ అనే బటన్ని యాడ్ చేస్తున్నామో, బటన్ మనం ప్రెస్ చేస్తున్నామో అప్పుడు మనం ఒక మెథడ్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఏ మెథడ్ని డిఫైన్ చేయాలి, ఆ మెథడ్ని ఎక్కడికి పంపించాలి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఐటమ్ని యాడ్ చేయాలనుకుంటామో సో అప్పుడు ఏం చేయాలి, మనం యాడ్ ఐటమ్ అని చెప్పని పంపించాలి. కాబట్టి ఆ ఆబ్జెక్ట్లోకి ఆ డేటా మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అది మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళాలి, మనం అది మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి, డిస్పాచ్ అవ్వాలి. ఎక్కడికి అవ్వాలి, డిస్పాచ్ అవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డేటా మొత్తాన్ని ఐటమ్ యాడ్ అనే మెథడ్లో మనం యాడ్ ఐటమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఏం ఫంక్షన్ రాద్దాం, యాడ్ ఐటమ్. ఇక్కడ కార్డ్ రెడ్యూసర్లో మనకి ఏముంది, ఇక్కడ యాడ్ ఉంది, ఇక్కడ రిమూవ్ ఉంది. సో ఎప్పుడైతే మనం యాడ్ ఐటమ్ అని చెప్పని మనం ప్రెస్ చేస్తున్నామో ఇక్కడ డిస్పాచ్లో ఏం పెట్టాం మనం, ఇక్కడ డిస్పాచ్ టైప్ యాడ్ పేలోడ్ ఐటమ్. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఐటమ్ యాడ్ అని చెప్పని రాయాలి. ఈ మెథడ్లో ఫస్ట్ పాయింట్ ఏం చేద్దామంటే మనం డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ చేసే ముందు ఒక ఐటమ్ మనకు కావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాన్స్టెంట్ ఐటమ్ అని చెప్పని ఒక ఐటమ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ ఐటెంలో ఫస్ట్ ఐడి అనేది పంపించాలి నేను. దీనికి UUID4 అని చెప్పనే దాని నుంచి మనం పంపిస్తున్నాం. UID V4 గుర్తుపెట్టుకోండి, V4. సో V4 అనే దాని నుంచి పంపిస్తున్నాము. ఈ V4 అనే మెథడ్ ఏం చేసింది, మనకి యూనిక్ ఐడిని జనరేట్ చేసింది. ఆ తర్వాత ఏం పంపించాలి, మనం అక్కడికి పంపించే వాల్యూస్లో నేమ్ అని చెప్పి అంటున్నాము. ఇక్కడ మనం పంపించేది ఏంది, ఐటమ్ నేమ్ అని చెప్పని స్టేట్ వేరియబుల్ని పంపిస్తున్నాము. ఆ తర్వాత నేమ్ తర్వాత ఏం పంపించాలనుకుంటున్నాం, ప్రైస్ పంపించాలనుకుంటున్నాం. దాని పేరు ఐటమ్ ప్రైస్ అని పెట్టుకున్నాం. ఆ తర్వాత క్వాంటిటీ పంపించాలనుకుంటున్నాం. సో దాని పేరు ఏం పెట్టుకుంటున్నాం, ఐటమ్ క్వాంటిటీ అని చెప్పని పెట్టుకున్నాం. ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మనం డిస్పాచ్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ని ఏం చేయాలి, డిస్పాచ్ చేయాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, డిస్పాచ్ అనే మెథడ్. ఈ డిస్పాచ్ మెథడ్ ఎక్కడ ఉంది మనకి, ఇది సెట్ కార్ట్ అని అర్థం అనమాట. మీకు అది మార్చి చూపిస్తే అప్పుడు ఇంకా బాగా అర్థమైంది. కాకపోతే నేను ఎందుకు డిస్పాచ్ అని పెట్టానంటే ఓవరాల్గా ఎవరి రియాక్ట్లో క్లాసెస్ చెప్పినా కానీ అక్కడ డిస్పాచ్ అనే పెడుతుంటారు, ఆ పక్కన కార్డ్ రెడ్యూసర్ అనే పెడతారు. సో నేను అలా పెట్టచ్చు, అలా కాకుండా మనం ఓన్గా కూడా పెట్టచ్చు అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. డిస్పాచ్ అని చెప్పిన ఒక మెథడ్ని వాడుతూ ఆ మెథడ్లో మనం పంపించాల్సిన ఆబ్జెక్ట్ ఏమేంటివంటే ఫస్ట్ టైప్ పంపించాలి. టైప్ యాక్షన్ ఏంది, మనకు అక్కడ పైన ఏమేమి యాక్షన్స్ ఉన్నాయి, యాడ్ రిమూవ్ అని చెప్పానండి. ఆ తర్వాత కామా, నెక్స్ట్ ఏం పంపించాలి, పేలోడ్ పంపించాలి. ఈ పేలోడ్లో ఏముండాలి, మనకి ఐటమ్ అనే ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా మనం పుష్ చేస్తాం. ఇక్కడ ఐటమ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఐటమ్ అనే ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఇక్కడ ఈ యాడ్ ఐటమ్ అని చెప్పని ఆన్ క్లిక్ చేస్తున్నామో ఈ ఐటమ్ యాడ్ అనే ఫంక్షన్ మనకి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఆ ఆబ్జెక్ట్లో వాల్యూస్ ఏం పెట్టాము, ఇక్కడ స్టేట్ వేరియబుల్స్ ఏవైతే అప్డేట్ అవుతున్నాయో అవి వెళ్ళి ఈ ఐటెంలోకి స్టోర్ అవుతున్నాయి. ఆ తర్వాత డిస్పాచ్ చేస్తున్నాము. డిస్పాచ్ అంటే అర్థమైంది, సెట్ కార్ట్ అని అర్థం. ఇంకా క్లారిటీ చెప్పాలంటే నేను మారుస్తాను అవన్నీ. ఇప్పుడు డిస్పాచ్లోకి ఏం వెళ్తుంది, టైప్ అనేది యాడ్ వెళ్తుంది, పేలోడ్ వచ్చేసి ఈ ఐటెం వెళ్తుంది. అంటే ఎప్పుడైతే మనం డిస్పాచ్ అనే మెథడ్ ఎక్కడ ఉంది, మనకి ఈ డిస్పాచ్ అనే మెథడ్ మనం ఎప్పుడైతే ఇక్కడ కార్డ్ రెడ్యూసర్ డిస్పాచ్ అవుతుందో ఇమీడియట్లీ కార్డ్ రెడ్యూసర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కార్డ్ రెడ్యూస్ స్టేట్లోకి ఏమో ఇనిషియల్ స్టేట్ వాల్యూ వస్తుంది, యాక్షన్లోకి ఏమో పేలోడ్ మనకి వస్తుంది. ఇక్కడ యాక్షన్ డాట్ టైప్ మనం పంపించింది యాడ్ కాబట్టి ఉన్న స్టేట్కి సమ్ మోర్ ఆబ్జెక్ట్ యాడ్ అవుతుంది అని అర్థం అనమాట. సో నేను నేమ్స్ అన్ని కూడా మారుద్దాము, డోంట్ వరీడ్ అబౌట్ దట్. సో ఇక్కడ మనం ఈ ఐడికి ఐటమ్ ఐడి మనం పంపించాలి కదా. ఐటమ్ ఐడి ఏం పంపించాము,
UUID v4 అనే మెథడ్ కాల్ చేయాలి. దీని స్పెల్లింగ్ తప్పు కొట్టామా, UUID దెన్ v4 అనే మెథడ్ని కూడా మనం పాస్ చేయాలి. దట్స్ ఫైన్. సో ఆల్రెడీ మనం పైన ఇంపోర్ట్ చేయలేదు దాన్ని, అందువల్ల అది ఎర్రర్ వస్తుంది. సో లెట్ us ఇంపోర్ట్ దట్. ఇంపోర్ట్ దెన్ వాట్ నెక్స్ట్? సో ఇంపోర్ట్లో నేమ్డ్ ఎక్స్పోర్ట్ కాబట్టి v4 యాజ్ UUID v4 అని చెప్పని డిఫైన్ చేసి దెన్ ఫ్రమ్ డబుల్ కొటేషన్స్లో UUID అని చెప్పని మనం రాసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఇది రాసుకుంటామో దట్స్ ఫైన్. కార్ట్ ఈజ్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్ అంది. అంటే మనం ఏదైతే మనం కార్ట్లోకి డేటాని పుష్ చేస్తున్నామో ఆ కార్ట్లో పుష్ చేసిన డేటాని మనం ఎక్కడ చూపించట్లేదు. సో నౌ వీ నీడ్ ఆఫ్ టు షో ద డేటా విచ్ ఆర్ విల్ బి యాడెడ్ ద కార్ట్ అని చెప్పని మనం చూపించాలి. సో కాబట్టి ఈ డివిజన్ ఫామ్ గ్రూప్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక డివిజన్ తీసుకుందాము. ఈ డివిజన్ పేరు కూడా మనం ఫామ్ గ్రూప్ అనే పెట్టుకుందాం, ఎందుకంటే అన్ని ఒకటే విడతలో మనకి కనపడతాయి. సో ఇక్కడ మనం మ్యాపింగ్ చేయాలి. దీన్ని మ్యాప్ చేయాలి కార్ట్ అనే స్టేట్లో ఉన్న, ఇప్పుడు ఇది మన మోడల్ అంటే కంపల్సరీ రియాక్ట్లో ఏదన్నా జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయాలంటే 2 స్టాక్ బ్రాకెట్స్లో పెట్టాలి. కార్ట్ డాట్ మ్యాప్ ఆఫ్ ఐటమ్ ఆ ఐటమ్ నుంచి వచ్చిన వాల్యూ ఏం చేయాలి, ఆరో ఫంక్షన్స్తో ఓపెన్ క్లోజ్ ద రిటర్న్ స్టేట్మెంట్ రాసేస్తాం డైరెక్ట్గా. ఇక్కడ ముస్టాక్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాసినా పర్లేదు, డైరెక్ట్గా రిటర్న్ స్టేట్మెంట్ రాసినా పర్లేదు. సో బోత్ షుడ్ బి యాక్సెప్టబుల్. సో ఇక్కడ దీనికి ఇది క్లోజ్ అయిపోతుంది, దీనికి ఇది క్లోజ్ అవుతుంది. దెన్ తర్వాత మనం ఎక్కడైతే మనం ఐటమ్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఒక లిస్ట్ మనం తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఒక లిస్ట్ తీసుకుందాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం LI అని చెప్పిన ఒకటి తీసుకొని దానికి కీ ఏమిద్దాము, ఐటమ్ ఐడి ఇచ్చేద్దాం. ఐటమ్ డాట్ ఐడి కీ ఇచ్చేద్దాము అండ్ క్లోజ్ ద బ్రాకెట్స్. ఆ తర్వాత మనం క్లారిటీగా ఏమేమి ప్రింట్ చేయాలి, ఐటమ్ డాట్ ఏం ప్రింట్ చేయాలి, ఐటమ్ యొక్క నేమ్ ప్రింట్ చేయాలి. ఆ తర్వాత జస్ట్ మనం సింపుల్గా ఫార్మాటింగ్ కోసం నేను ఐఫన్స్ పెడుతున్నాను. ఆ తర్వాత ఐటమ్ డాట్ క్వాంటిటీ ప్రింట్ చేయాలి. ఆ తర్వాత ఐఫన్ పెట్టి ఐటమ్ డాట్ ఐటమ్కి ముందు $1 సింబల్ చూపిద్దాము, ఐటమ్ డాట్ ప్రైస్ చూపిద్దాము. ఆ తర్వాత ఐటమ్ యొక్క ప్రైస్ ప్లస్ ఐటమ్ డాట్ ప్రైస్ ఇంటూ ఐటమ్ డాట్ క్వాంటిటీని మల్టిప్లికేషన్ చేసి టోటల్ అమౌంట్ కూడా చూపిద్దాం. సో దట్స్ ఫైన్. ఇప్పుడు లిస్ట్ బైండ్ కూడా అయిపోయింది. ఈ బైండ్ అయ్యే టైంలోనే నాకు ఒక బటన్ కూడా ప్లేస్ చేసుకుంటున్నాను ఆ లిస్ట్ లోపలే. దాని పేరు బటన్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. వెన్ ఎవర్ ఐ ఆన్ క్లిక్ నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసి పైన ఈవెంట్ మనం ఏం చేసాం, రిమూవ్ అని పెట్టుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఏంటిది ఆ ఫంక్షన్? కాల్ బ్యాక్లో రిమూవ్ ఐటమ్ అని చెప్పని రాసాం. ఈ రిమూవ్ ఐటమ్ అని చెప్పని రాసినప్పుడు మనం అక్కడ పంపించాల్సింది ఒక మెథడ్ పైన రాసుకుందాం. ఈ లోపు ఇక్కడ ఏం చేద్దాం, మనం రిమూవ్ ఐటమ్ అని చెప్పని ఒక ఫంక్షన్ని కాల్ చేద్దాం. రిమూవ్ ఐటమ్ అని చెప్పని ఏం పంపించాలి, ఇక్కడ ఆ ఐటమ్ అనే ఆబ్జెక్ట్ని మనం పంపించేసేయాలి. ఐటమ్ అనే ఆబ్జెక్ట్ని మనం పుష్ చేసి అండ్ క్లోజ్ చేసి ఇక్కడ రిమూవ్ ఐటమ్ అని చెప్పని పెట్టుకుందాం. రిమూవ్ ఐటమ్ అని పెట్టుకుంటే ఒట్టి రిమూవ్ అని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ రిమూవ్ ఐటమ్కి మనం ఫంక్షన్ రాయాలిగా పైకి వెళ్ళి. సో లెట్స్ కాపీ, టాప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక మెథడ్ రాసుకుందాం. సో కాన్స్టెంట్ ద మెథడ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు దెన్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ దెన్ వీ కెన్ రైట్ సమ్ కోడ్. ఏం చేయాలి, డిస్పాచ్ చేయాలి కదా, రిమూవ్ చేయాలన్నా కూడా మనం డిస్పాచ్ చేయాలి. సో కాబట్టి డిస్పాచ్ ఓపెన్ ద బ్రాకెట్ టైప్ ఏం పెట్టాలి మనకు, డిస్పాచ్లో టైప్ ఏంది మనం అక్కడ రాసుకుంది, రిమూవ్ అని రాసుకున్నాం. సో రిమూవ్. ఆ తర్వాత పేలోడ్ ఏంటిది, ఐటమ్ నేమ్ పంపించాలి మనం అక్కడికి. అంటే ఐటమ్ పంపిస్తే ఆ ఐటమ్ యొక్క కోడ్ బేస్ చేసుకొని దాన్ని రిమూవ్ చేయడం కోసం మనం ఇక్కడ డిస్పాచ్ మీద పంపించాం. సో నౌ ఐటమ్, సో వీఆర్ పాసింగ్ ద ఐటమ్. సో పేలోడ్ ఐటమ్. సో వాట్ అబౌట్ దట్, ఇక్కడ మనకి ఇన్పుట్ పారామీటర్ ఐటమ్ తెచ్చుకోవాలి. ఎందుకని మనం ఇక్కడ నుంచి ఐటమ్ పంపించాం కదా, ఇక్కడ నుంచి రిమూవ్ ఐటమ్ పంపించాం కదా. నౌ ఇట్స్ సక్సెస్. ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఆల్మోస్ట్ డన్. ఇక్కడ ఐటమ్ నేమ్ నేను యాపిల్స్ అని ఇచ్చాను, ప్రైస్ 10 రూపీస్ ఇచ్చాను, దెన్ క్వాంటిటీ 10 అని ఇచ్చాను. ఐ గో విత్ యాడ్ ఐటమ్. ఇక్కడ NAN చెప్పని వచ్చింది మనకి. ఎందుకు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము. బై డిఫాల్ట్గా మనం ఇక్కడ స్టేట్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా
ఈ మూడిటికి స్టేట్స్ తీసుకునేటప్పుడు ఐటమ్ నేమ్కి బ్లాంక్ ప్రొవైడ్ చేయాలి. అట్లానే ఐటమ్ ప్రైస్కి డిఫాల్ట్గా 0 ప్రొవైడ్ చేసుకుందాం. అండ్ క్వాంటిటీకి కూడా డిఫాల్ట్గా 0 ప్రొవైడ్ చేసుకుందాం. ఇష్యూ లేకుండా ఉంటుంది, అవి పెట్టాం కాబట్టి బై డిఫాల్ట్గా. సో ఇక్కడ ఇంకా కూడా కొత్త రాయాల్సింది ఉంది. మనం ఇక్కడ ఏంటంటే వాల్యూ వచ్చేసి ఐటమ్ ప్రైస్ ఆన్ చేంజ్ అయినప్పుడు సెట్ ఐటమ్ ప్రైస్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఐటమ్ క్వాంటిటీ ఈవెంట్ డాట్ సెట్ ఐటమ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, వెరీ గుడ్, both should be fine. So let us format the document. It's fine. Then come back, item name apples and price 10 rupees. So whenever we type that, it should be some problem. So ఇక్కడ కూడా 10 అని ప్రెస్ చేద్దాం, యాడ్ ప్రైస్ అని కొడదాం. NAN అని చెప్పని వస్తుంది మనకి. ఎందుకు వస్తుంది NAN అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ టైప్ టెక్స్ట్ పెట్టాము, ఇక్కడ టైప్ నెంబర్ పెట్టాము. ఆన్ చేంజ్ ఈవెంట్లో ఈవెంట్ టార్గెట్ పంపిస్తున్నాము, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ రాస్తున్నాము. లేబుల్ క్వాంటిటీ ఇక్కడ మనకి దీంట్లో లేని ప్రాబ్లం దీంట్లోనే ఎందుకు వస్తుంది. సో ఐటమ్ చేంజ్ అయినప్పుడు రీరెండర్స్ జరుగుతుంది కాబట్టి జీరోస్ తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ ప్రాబ్లం మనకి జనరేట్ అవుతుంది. సో ఐ కెన్ రిమూవ్ ద క్వాంటిటీ ఇంటూ ప్రైస్. అది మనకి నెంబర్ కింద మార్చడానికి ఏం వాడతాం, పార్సింట్ అని వాడదాం. PARSC పార్సింట్ ఆఫ్ ఐటమ్ డాట్ ప్రైస్. అండ్ ఇక్కడ కూడా పార్సింట్ ఐటమ్ డాట్ క్వాంటిటీ. బికాస్ ఆఫ్ అది స్ట్రింగ్ కింద కన్సిడరేషన్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి ఏ ప్రాబ్లం. ఇంకొకటి కూడా మార్చేద్దాం, ఇక్కడ జీరోస్ అనేవి కూడా లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు బ్లాంక్ ఉంటాయి, అప్పుడు నో ఇష్యూ. దట్స్ ఫైన్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్. దెన్ ఐటమ్ నేమ్ సమ్ యాపిల్స్, దెన్ ప్రైస్ 100. సో ఇమీడియట్లీ ఎప్పుడైతే మనం ఇది ప్రెస్ చేస్తున్నామో ఒక 10 ఇచ్చాము, యాడ్ ఐటమ్ అని కొట్టంగానే ఇక్కడ ఈ స్టేట్ చేంజ్ అయినప్పుడే క్యాలిక్యులేట్ జరగడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది అవాయిడ్ చేయాలంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. లెట్ us రిమూవ్ ద వాల్యూ అనే క్లాజ్ని మనం అక్కడ నుంచి తీసేస్తే ఇట్స్ ఎ బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది మనకి. ఆ వాల్యూని అప్పుడే రీసైన్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం రేజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వాల్యూ అనే క్లాజ్ తీసేసేయండి మూడింటికి కూడా, నో ఇష్యూ అబౌట్ దట్. దెన్ we run. Let's come back, add item. So let's clear and add item, apples, price. So whenever we click the price will be problem. So okay, the type number may be spell mistake or whatever it may be. On change event should be raise an error. Okay, file, save, then come back, refresh the screen, whatever it may be. What about that set item price is not a function? So maybe we are writing some mistake, the function name. So this is the set item price, we are not changing the price, that's why it's a problem. ikkada price దగ్గర set item price. okay, then ikkada set item name correct ga unda, set item name should be copy and set item name, it's okay, set item price, okay, everything fine. Ippudu all are will be changed, set item price. So something is wrong with this function. Why set item price, format document, set item price copy. So whenever item price is okay, item price is equal, when we call back this function event dot target dot value. So file, save all, set price అని పెడదాము. మేబీ why it should be raise the problem, set price అని తీసుకుందాము. ఇక్కడ ఐటమ్ ప్రైస్ దగ్గరికి వెళ్ళి సెట్ ప్రైస్ అని పెడదాము. దీని పేరు ప్రైస్ అని చెప్పి తీసుకుందాము, దీన్ని సెట్ ప్రైస్ అని పెడదాము. వీ కెన్ పాస్ ద, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పంపించేటప్పుడు పేలోడ్లో ఇక్కడ ప్రైస్ పెట్టాము, ఐటమ్ ప్రైస్ పంపిస్తున్నాము, ఇక్కడ కూడా ప్రైస్ అనే పంపిద్దాము. దెన్ ఇట్ షుడ్ బి అప్డేటెడ్. సో వేర్ ఇట్ విల్ బి ప్రాబ్లం. ఓకే, let's the price. Okay, let's come back to the screen, refresh, then I go with something. So I think set price is not a function, set price is not a function, set price is not a function.
So I think we will break and restart the function. Set price is not a function అని చెప్పందంటే సంథింగ్ బిల్డ్లో ప్రాబ్లం ఉందని అర్థము. దట్స్ వై మనం ఒకసారి ఏం చేద్దామంటే కోడ్ బ్రేక్ చేసి మళ్ళీ బయటకు వద్దాం. ఎందుకని మనం ఇక్కడ వాడిన మెథడ్ ఏంటిది, వీఆర్ యూజింగ్ ద సెట్ ప్రైస్, బట్ ఇక్కడ రాసిన మెథడ్ కూడా సెట్ ప్రైసే. సో ఇక్కడ మనం జరిగిన మిస్టేక్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ లాగా పెట్టాం, దాన్ని యారేలో పెట్టాల్సింది. దట్ ఈస్ ద ప్యూర్లీ మిస్టేక్ వి ఆర్ డన్. సో లెట్స్ ఓకే నౌ ఫైన్. సో ఇక్కడ యాపిల్స్ ఇందాక మనం పెట్టింది వాల్యూ కూడా ప్రాబ్లం కాదు, 100 రూపీస్ అండ్ ఈచ్ వన్ 10 రూపీస్ యాట్ ద ఐటమ్, క్లియర్. అండ్ ఐ గో విత్ గ్రేప్స్ అండ్ 1000 ఈచ్ 1 రూపీ యాడ్ ఐటమ్. సో ఇఫ్ యూ వాంట్ రిమూవ్ ద ఐటమ్స్ వీ కెన్ రిమూవ్ దట్. ఇక్కడ మనం రిమైనింగ్ కూడా మళ్ళీ కరెక్షన్ చేసి వద్దాము. వాట్ వీ నీడ్ ఆఫ్ టు కరెక్షన్ అంటే ఇందాక నేను వాల్యూ అనే క్లాజ్ వాడాను, వాటిని రిమూవ్ చేసాము. బట్ వాల్యూ కూడా ఉంచితే మనకి బెనిఫిట్ ఏమైందంటే వాల్యూలో ఇక్కడ వాట్ అబౌట్ ద ప్రైస్ అని చేసేస్తే దీన్ని నెంబర్ తీసుకుందాం. ఎందుకు తీసుకుంటున్నాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ తీసుకుంటున్నాను. దెన్ ఇక్కడ వాల్యూ వచ్చేసి నేను వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ బ్రాకెట్స్లో వాట్ వీ నీడ్ ఆఫ్టర్ దట్ క్వాంటిటీ అని చెప్పని పెట్టుకుంటాం. దట్స్ ఫైన్. ఇక్కడ కూడా వాల్యూ తీసుకుందాం. ఆన్ చేంజ్కి బిఫోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ నేమ్. సో ఐటమ్ నేమ్ అని పెట్టేసుకుందాం. దట్స్ ఫైన్. ఫార్మాట్ ద డాక్యుమెంట్ చేద్దాం. దెన్ ఇప్పుడు మనం దీన్ని నెంబర్ చేసాము, అట్ ది సేమ్ టైము దీన్ని కూడా నెంబర్ చేసాం. వెరీ గుడ్. దెన్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఈ రెండింటిని మనం ఎంటీ పెట్టేద్దాం. నో నీడ్ ఆఫ్ టు దట్. అండ్ దిస్ ఆల్సో వీ షుడ్ ఎంటీ. నో నీడ్ ఆఫ్ టు ఇనిషియలైజేషన్. లెట్స్ ఫైన్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి డిస్పాచ్ యాడ్ అవుతుందో ఐటము, ఇమ్మీడియట్లీ నాకు టెక్స్ట్ బాక్స్లు అన్నీ క్లియర్ అవ్వాలి కాబట్టి సెట్ ఐటమ్ నేమ్ అని చెప్పని పెట్టి డమ్మీ అంటే లైక్ ఎంటీ ఇనిషియలైజేషన్ చేస్తే ద స్టేట్ విల్ బి రీసెట్టెడ్. సెట్ ప్రైస్ కూడా అలానే మనం రీసెట్ చేసేద్దాం. అలానే సెట్ క్వాంటిటీని కూడా మనం రీసెట్ చేసేద్దాం. దెన్ 3 విల్ బి రీసెట్టెడ్. ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి క్లియర్. ఇక్కడ quantity is not defined. So quantity is not defined. Where it will be problem 3718. 37లో ఎక్కడ ఉంది ఇక్కడ క్వాంటిటీ అనేది 37. సో 57 సారీ 57లో ఇక్కడ క్వాంటిటీ. వాట్ అబౌట్ దిస్ మనం పేరు ఏం పెట్టుకున్నాము, ఐటమ్ క్వాంటిటీ అని పెట్టుకున్నట్టున్నాం. ఐ థింక్ దట్స్ వై వీ నీడ్ అప్ టు ఐటమ్ క్వాంటిటీ. దట్స్ ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను యాపిల్స్ ఇచ్చాను. ఈచ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. ఒక 24 తీసుకున్నాను. 24 × 10 to 40 రూపీస్ వచ్చేసింది. అలానే పైనాపిల్ తీసుకున్నాను. పైనాపిల్స్ వచ్చేసి ఈచ్ 100 రూపీస్. నేను ఒక 5 పీసెస్ తీసుకున్నాను. దెన్ యాడ్, ఇట్ షుడ్ బి యాడెడ్. ఆ తర్వాత నేను వచ్చేసి బనానా తీసుకున్నాను. సో బనానా వచ్చేసి ఈచ్ డజన్ వచ్చేసి లైక్ 60 రూపీస్. ఐ గో విత్ 5 డజన్స్ తీసుకున్నాను. ఆటోమేటికల్లీ 300 రూపీస్ వచ్చింది. అయితే ఇదంతా ఇలా డిస్ప్లే కాకుండా క్లారిటీగా నీట్గా కనపడాలంటే వి మేడ్ వన్ టేబుల్. దెన్ ఇట్ షోయింగ్ ఆన్ టు ద నీట్లీ. సో ఒకసారి మనం దాన్ని కూడా మనం చిన్న మోడిఫికేషన్స్ చేసి వచ్చేద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఫార్మ్ గ్రూప్లోకి వద్దాం. ఇక్కడ ఒక టేబుల్ తీసుకుందాం. సారీ, స్పెల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. TABLE టేబుల్ తీసుకుందాం. TABLE టేబుల్ తీసుకొని ఆ తర్వాత ఆ టేబుల్ని మనం క్లోజ్ చేసేద్దాం. టేబుల్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేసేద్దాం. దట్స్ ఫైన్. ఆ తర్వాత మనకి ఇక్కడ టీ హెడ్ అని ఒకటి కావాలి. మనకి ఏం కావాలి, టీ హెడ్ అని కావాలి. ఈ టీ హెడ్లో TH కావాలి. ఫస్ట్ ఏం పెట్టుకున్నాం మనం, ఐటమ్ నేమ్ అని పెట్టుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ TH తీసుకుంటున్నాము. ఐటమ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. ఆ తర్వాత ఇంకొక కాలం తీసుకుందాం, టేబుల్ హెడ్డింగ్, దట్ ఈస్ కాల్డ్ అమౌంట్ అని చెప్పని తీసుకుందాం. ఆ తర్వాత దట్ ఈస్ నాట్ అమౌంట్, ఐటమ్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. ఆ తర్వాత మనం అమౌంట్, సో అమౌంట్ అని చెప్పని తీసుకుందాం. సో ఈ అమౌంట్ తర్వాత మనకి బటన్ కావాలి కాబట్టి ఆ బటన్ తీసుకొని దాని పేరు యాక్షన్ అని చెప్పని హెడ్డింగ్ పెట్టుకుందాం. సో లెట్స్ టేబుల్ హెడ్డింగ్ తర్వాత మనం స్టార్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే టీ బాడీ అంటారు. ఏమంటారు, టీ బాడీ అంటారు. ఈ టీ బాడీని ఎక్కడ క్లోజ్ చేయాలి, టేబుల్ రో అంటే ఏదైతే టేబుల్ని మనం బిగిన్ చేసామో ఆ టేబుల్ యొక్క ముందు పక్క టీ బాడీ క్లోజ్ చేయాలి.
తర్వాత మనకి లిస్ట్లు అనేది మనం అవాయిడ్ చేసేసి ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ వి గో విత్ టీఆర్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ కూడా టీఆర్ని క్లోజ్ చేసేసాం. ఇక్కడ ఫస్ట్ ఐటమ్ నేమ్ కావాలి, టీడీ అని చెప్పని తీసుకుందాం. ఈ టీడీలో ఈ ఐటమ్ నేమ్ వరకు రీప్లేస్ చేద్దాం. Ctrl+C Ctrl+X అండ్ పేస్ట్ చేసేద్దాం. ఆ తర్వాత ఇంకొక టీడీ తీసుకుందాం, ఇంకొక టీడీ తీసుకుందాం. ఈ టీడీలో ఈ ఐటమ్ క్వాంటిటీని ప్లేస్ చేద్దాం. సో అంటే ఏం లేదు, మనం చేసేది ఏదైనా కొద్దిగా క్లారిటీగా ఉంటే ఇట్స్ బెటర్ అనేది నా మెయిన్ థీము. సో ఇక్కడ టీడీ అయిపోయింది. ఈ టీడీలో మనం రాంగ్ ప్లేస్ చేసాం, ఇక్కడ మధ్యలో ప్లేస్ చేయాలి. Ctrl+Z క్వాంటిటీ కట్ చేసి ఈ మధ్యలో పేస్ట్ చేయాలి. దెన్ తర్వాత ఈ ఐఫన్ కూడా తీసేద్దాం. ఇక్కడ ఒక టీడీ తీసుకుందాం. ఈ ఐటమ్ ప్రైస్ని తీసుకొచ్చేసి కట్ చేసి ఈ టీడీలో పెట్టేద్దాం. కట్ చేసి దీని మధ్యలో పెట్టేద్దాం. ఇంకా తర్వాత ఏముంది, మనకి ఇంకొక టీడీ కావాలి. అది ఎందుకంటే టోటల్ అమౌంట్ చూపించడానికి. సో కాబట్టి ఐ గో అనదర్ టీడీ. దీన్ని ఈ ఐఫన్ తీసేస్తున్నాను. ఆ డాలర్ కాడ నుంచి ఈ మొత్తం క్వాంటిటీని కట్ చేసి ఈ టీడీలో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఐ నీడ్ ఆఫ్ టు సమ్ మోర్ టీడీ. సో ఆ టీడీ తీసుకున్నాను. ఐ గో దిస్ బటన్ ఆల్సో ఇన్పుట్ the TD. That's now fine. Format the document. Let's come back to the screen. Everything should be fine. Everything should be. Inka mana rose colors pettukochu, alternate pettukochu. If I want to remove the apples, then I remove the apples. If you want to remove the banana, then it should be removed. So how it will be works based on the use reducer yokka action abatti. So ikkada card reducer anedi endi oka method. Eppudu adi pani chestundi whenever we can dispatch the values ni మెయిన్ ప్రోగ్రామ్ నుంచి డిస్పాచ్ చేసినప్పుడు అవి కార్డ్ రిడ్యూసర్ అనే ఫంక్షన్కి మౌంట్ అవుతాయి. దాంట్లో రెండు ప్రాపర్టీస్ అంటే ఒకటి స్టేట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద యాక్షన్. సో యాక్షన్లో మనం ఇచ్చే టైప్ను బట్టి ఆ యొక్క కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ యాడ్ చేయమంటే ఉన్న స్టేట్కి సమ్ మోర్ ఆబ్జెక్ట్ యాడ్ అవుతుంది. రిమూవ్ చేయమంటే ఉన్న స్టేట్లో నుంచి మనం పంపించిన పేలోడ్ యొక్క ఐటమ్ ఐడిని కాకుండా మిగతా వాటన్నిటిని రిటర్న్ చేసి ఆ స్టేట్ అప్డేట్ అవుతుంది. లేదు ఇవి రెండు కాకుండా అదర్ యాక్షన్ ఏదన్నా పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తే దెన్ రిటర్న్ టు ద స్టేట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్, మనకు వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని బేస్ చేంజెస్ ఏం చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇక్కడ మీరు కార్డ్ రిడ్యూసర్ అన్నారు, అలా కాకుండా కార్ట్ మేనేజర్ అని చెప్పని రాసుకుంటారు. సమ్ కార్ట్ మేనేజర్. సో ఇక్కడ సి అనేది స్మాల్ లెటర్ పెట్టుకున్నారు, కార్ట్ మేనేజర్. వెన్ ఎవర్ వి కార్ట్ మేనేజర్ అని ఎక్కడైతే రాసామో ఆ ఫంక్షన్ పేరు కూడా ఏముండాలి, కార్ట్ మేనేజర్ అని ఉండాలి. దట్స్ ఫైన్, అయిపోయింది. అయినా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కావాలంటే మీరు సమ్ యాపిల్స్ని మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను, సమ్ ఏదో ప్రైస్ ఇచ్చాను, సమ్ ప్రైస్ యాడ్ చేసి ఇట్స్ ఫైన్. అలానే ఇదే పెట్టుకోవాలి అని లేదు కదా. ఇంకా నెక్స్ట్ డిస్పాచ్ అనే బదులు నేను సెట్ కార్ట్ అని చెప్పని మెథడ్ లాగా రాసుకున్నాను. ఏం రాశాను, సెట్ కార్ట్. అయితే ఎప్పుడైతే సెట్ కార్ట్ అనే మెథడ్ రాసామో ఎక్కడెక్కడైతే మనం డిస్పాచ్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేసుకున్నామో దట్ లొకేషన్స్ వీ నీడ్ ఆఫ్ టు రీప్లేస్ ద సెట్ కార్ట్. నౌ ఇట్స్ ఫైన్ వర్కింగ్. సో అలానే పెట్టాలని రూల్ ఏముందా, నథింగ్ టు ఎల్స్. సో ఇక్కడ యాపిల్స్ అని పెట్టాను. సో ప్రైస్ యాపిల్స్ ఈచ్ వన్ 10 rupees. ఐ పర్చేజ్ 40 apples, దెన్ ఐ యాడ్. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. బట్ అవే ఎందుకు పెట్టాము, ఇవి ఎందుకు మార్చాము, మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. కాకపోతే ఎవ్రీబడి విల్ హ్యావ్ టు ఫాలో ద సమ్ స్టాండర్డ్స్. అది ఆ స్టాండర్డ్స్ మనం ఫాలో అయితే ఇది నాకు అర్థమైంది కార్ట్ మేనేజర్ అనేది, బట్ అందరికీ అర్థం అవ్వాలని లేదు కదా. సో అందరూ ఒక స్టాండర్డ్ ప్రకారం ఫాలో అయితే ఇట్స్ ఎ బెటర్. దట్స్ వై ఎప్పుడు కూడా యూజ్ రెడ్యూసర్ వాడినప్పుడు ఏం వాడుతుంటాము, సో వి గో విత్ డిస్పాచ్ వాడుతుంటాము. అండ్ ఇక్కడ ఈ రెడ్యూసర్ నేమ్ అనేది మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ ఎడ్జ్లో మటుకు రెడ్యూసర్ అనే వాడుతుంటాము అంతే. ఇట్స్ నాట్ ఏ రూల్, దట్ షుడ్ బి రిమెంబర్. మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. కాకపోతే మనకు ఫంక్షనాలిటీ అర్థం కావాలి. యూజ్ రెడ్యూసర్ యొక్క పని ఏంటంటే ఏ ఫంక్షన్ని టార్గెట్ చేయాలి, ఆ ఫంక్షన్లో మనం స్టోర్ చేస్తున్న స్టేట్ యొక్క డేటా ఏ టైపు. అంటే మన స్టేట్ యొక్క డేటా టైప్ ఏమో యారే. మనం ఏ ఫంక్షన్ ద్వారా ఈ అరేని మేనేజ్ చేస్తున్నామంటే కార్డ్ రిడ్యూసర్ అనే ఫంక్షన్ ద్వారా. ఈ కార్డ్ రిడ్యూసర్ అనే ఫంక్షన్ యాక్టివేట్ అయినప్పుడు
దేని ద్వారా మనం డేటాని పంపించాలంటే డిస్పాచ్ చేస్తాం. ఎందుకని డిస్పాచ్ అనే పేరే పెట్టారంటే ఈ ఫంక్షన్లోకి మనం ఒక ఐటెంని డిస్పాచ్ చేస్తున్నాం కాబట్టి, పంపిస్తున్నాం కాబట్టి దీని పేరు డిస్పాచ్ అని పెట్టారు. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్ యూజ్ మెమో మీద ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను చెప్పే ఎగ్జాంపుల్ మీరు యాజ్ ఇట్ ఈజ్లీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏదన్నా కామర్స్ అప్లికేషన్ చేస్తాను, ఎవ్రీబడి విల్ ఫాలో టు దట్, నథింగ్ టు చేంజ్. అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో వీ షుడ్ ప్రాక్టీస్, పిన్ టు పిన్ ప్రాక్టీస్ చేయండి. అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇలానే వాడాలి అలానే వాడాలి అనే రూల్స్ కాకుండా ఏది ఎందుకు పెడుతున్నాం, ఏది నెససరీ, ఏది నాట్ నెససరీ అనేది మనం తెలుసుకుంటే ఇట్స్ ఈజీ టు వర్క్. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఐ విల్ పుట్ మోర్ అండ్ మోర్. అండ్ నేను బ్యాక్ ఎండ్కి సంబంధించిన కూడా Node.js మీద మొత్తం ప్రిపరేషన్ చేస్తాను. ఈ రియాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను రియాక్ట్ టెస్టింగ్ మీద కూడా వీడియోస్ ప్రిపరేషన్ చేస్తాను. సో ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత నేను ఫుల్ స్టాక్ కోసం బ్యాక్ ఎండ్ కూడా వీడియోస్ పెడతాను. బట్ ఐ నీడ్ ఆఫ్ టు ఎంకరేజ్ టు యూ. మీ నుంచి నాకు ఎంకరేజ్ కావాలి. మోర్ వీడియోస్ని నాకు రిఫర్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్కి వ్యూస్ పెరుగుతూ ఉంటే నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు చాలా బాగుంటుంది. సో కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ టు మీ. బాయ్.